గుడ్ న్యూస్ చెప్పిన రామ్ చరణ్ ఉపాసన దంపతులు. సో ఈ మాట విన్న తర్వాత అందరూ కూడా మళ్ళీ తల్లిదండ్రులు కాబోతున్నారని ఒక ఆలోచన మాత్రం ముందుగా అందరికి వస్తుంది. కానీ ఆ విషయంలో కాదు. సో ఇప్పటి వరకు రామ్ చరణ్ గారు కావచ్చు, ఉపాసన గారు కావచ్చు, మన సమాజంలో ఎంత మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. సో ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉన్నటువంటి హీరోగా రామ్ చరణ్ గారు, అదేవిధంగా అపోలో హాస్పిటల్స్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక మంచి గుర్తింపునిచ్చింది ఉపాసన గారికి. వ్యాపారాలన్నీ కూడా చూసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని, అంటే నేను మెగా ఇంటి కోడల్ని, ఉన్నత కుటుంబం నుంచి వచ్చినటువంటి బిడ్డనని కాకుండా తన కాళ్ళ మీద తను ఎంత కష్టపడి నిలబడింది, ఎంతమంది ఆటుపోటుని తను ఎదుర్కొని వచ్చింది మనం రీసెంట్గా తన మాటల్లోనే విన్నాం. సో వీళ్ళిద్దరూ సపరేట్ జాన్స్కి చెందిన వాళ్ళు అయినప్పటికీ కూడా ఒకటైన తర్వాత వీళ్ళిద్దరికి కూడా ఇంకా పిల్లలు కాలేదేంటి, పెళ్ళై 10 సంవత్సరాలు అవుతున్నా కూడా అని చెప్పేసి చాలా మంది కూడా చాలా రకాలుగా అవమానిస్తూ మాట్లాడారు. ఇటు రామ్ చరణ్ గారిని కావచ్చు, ఉపాస గారిని కావచ్చు. అంటే వాళ్ళిద్దరు కూడా జనాల్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా పెళ్ళైన తర్వాత ముందుగా వాళ్ళ గురించి మాట్లాడుకునే మాట పిల్లలు ఎంతమంది. సో ఈ విధంగా ఓన్లీ సెలబ్రిటీస్ అనే కాదు, సాధారణ ప్రజల్ని కూడా ఇలాంటి ఒక న్యూస్లు అనేవి డైలీ ఎక్కడో చోట మనం వింటూనే ఉంటాం. సో ఇప్పుడు వీళ్ళ గురించి కూడా చాలా మంది అనుకున్నారు, కానీ దాని గురించి వాళ్ళ యొక్క ఫ్యామిలీ ప్లానింగ్ అనేది చేసుకున్నారు. ఆ విషయాన్ని కూడా స్వయంగా ఉపాసన గారు చెప్పారు. నేను తొందరగా పిల్లల్ని కనాలనుకోవట్లేదు, అందుకోసం అని చెప్పేసి నా కోసమే నేను ఇన్ని సంవత్సరాలు ఆగాను అని చెప్పేసి కూడా తను చెప్పింది. సో ఇప్పటి వరకు కూడా క్లీంకార ఫేస్ని మాత్రం క్లియర్గా మనం ఎక్కడ కూడా చూడలేకపోయాం. ఎప్పుడు చూసినా కూడా తను బ్యాక్ సైడ్ నుంచి కానీ లేకపోతే సైడ్ నుంచి కానీ చూపిస్తూ వచ్చారు, కానీ ఇంకా కూడా తన ఫేస్ని రివీల్ చేయలేదు. సో దీనికి రామ్ చరణ్ గారు ఏం చెప్పారంటే, తను ఎప్పుడు నన్ను నాన్న అని పిలుస్తుందో అప్పుడే అందరికీ ఫేస్ చూపిస్తా అని చెప్పేసి చెప్పారు. సో ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు రామ్ చరణ్ గారు, ఉపాసన గారు ఏం గుడ్ న్యూస్ చెప్పారు అంటే, సో ఇప్పటి వరకు మనము అల్లు అరవింద్ గారు కావచ్చు, చాలా మంది నిర్మాతలు కూడా థియేటర్స్ అన్ని కూడా వాళ్ళ చేతుల్లో ఉంటాయి, మల్టీప్లెక్స్లు. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు కూడా ఒక మల్టీప్లెక్స్ని హైదరాబాద్లో నిర్మించాలనుకుంటున్నారు అని చెప్పేసి అయితే గుడ్ న్యూస్ వచ్చింది. సో మరి దానికి మన చిరంజీవి గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో దీని బాధ్యతలు అన్నీ కూడా ఉపాసన గారికి అప్పచెప్తారని చెప్పేసి కూడా రామ్ చరణ్ గారు చెప్పినట్టు కొంచెం టాక్ అయితే వినిపిస్తుంది. సో ఇప్పటి వరకు నిర్మాతగా కూడా రామ్ చరణ్ గారు మంచి సక్సెస్ని పొందారు, హీరోగా కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు, గ్లోబల్ స్టార్గా కూడా ఆయనకు ఒక ట్యాగ్ లైన్ కూడా వచ్చింది. సో అక్కడ ఉపాసన గారు కూడా తనదైన శైలిలో ఇప్పటి వరకు చాలా మంది ఆడపిల్లలు కూడా తనను చూసి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఆ విధంగా తీసుకునే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా వ్యాపారాలు కూడా పక్కన పెడితే, వాళ్ళ వ్యాపారాలు కానీ వాళ్ళ బిజినెస్లు కానీ ఇంకా వాళ్ళు ఏమేం చేస్తున్నారు, వాళ్ళ ప్రొఫెషన్, పర్సనల్ లైఫ్ ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు మరొక వ్యాపారాన్ని స్టార్ట్ చేయబోతున్నారు, మల్టీప్లెక్స్ నిర్మించబోతున్నారు అంటే తెలుస్తుంది. సో ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు మా హీరోకి, అంటే మా ఫ్యామిలీకి సంబంధించి ఏదో ఒకటి మాకు ప్రత్యేకంగా ఉండాలి. అటు అల్లు అరవింద్ గారు మనకు తెలుసు, ఆయన ఎంత మంచి ప్రొడ్యూసర్గా ఎంత మంచి సక్సెస్ని చూస్తున్నారు. సో అదేవిధంగా రామ్ చరణ్ గారు కూడా ఇప్పుడు యొక్క కొత్త మల్టీప్లెక్స్ నిర్మించి ఖచ్చితంగా సక్సెస్ని అందుకోవాలి అని చెప్పేసి ఫ్యాన్స్ ఇప్పటి నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు వెళ్ళి సినిమా చూద్దాం అని చెప్పేసి. మరి దేనికి శ్రీకారం ఎప్పుడు చూస్తారు, ముహూర్తం ఎప్పుడు స్టార్ట్ చేస్తారో వెయిట్ చేసి చూడాలి.